హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏమిటో తెలుసా అండి? బ్రెడ్తో పాలమంజులు చేయబోతున్నాను. బ్రెడ్తో పాలమంజులా అనుకుంటున్నారా? అవునండి, బ్రెడ్తో పాలమంజులు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అది ఎలాగో చూపిస్తాను రండి. ముందుగా బ్రెడ్ని 4 వైపులా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని 3-4 విజిల్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము. ఇలా ఉడికిన ఈ పప్పులో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు పంచదార వేసుకుని మరోసారి ఇలాగా కలుపుకుందాము. ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ దగ్గరికి వచ్చేదాకా చూసుకోవాలి. ఇలాగా ఉడికిన ఈ పప్పులో కొద్దిగా కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మరోసారి కలిపేసుకుందాము. ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత చల్లారాక మనకు కావాల్సిన సైజులో ఉండలన్నీ చుట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని ఆ పాలలో ఈ బ్రెడ్ని ముంచి మనం చేసుకున్న ఈ పూర్ణాన్ని అందులో పెట్టి ఉండలు ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకుని ఎక్కడా గ్యాప్ లేకుండా చుట్టుకుందాము. అన్నీ ఇదే విధంగా చేసుకుందామండి. ఇలాగ పక్కన పెట్టుకుని స్టవ్ మీద నూనె పెట్టుకుని నూనె కాగిన తర్వాత మనం చేసుకున్న ఈ పాలముంజల్ని ఒక్కొక్కటి వేసుకుందాము. ఇలాగ జాయిగా వేపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందాము. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి. అన్నీ కూడా ఇదే విధంగా వేపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలమంజులు రెడీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.